రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం వంటి సమస్యలతో కరెంటు సరఫరాకు అక్కడక్కడ అంతరాయం కలుగుతోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు. ఈదురుగాలులకు కరెంటు స్తంభాలు కూలిపోతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. విద్యుత్ సమస్య తలెత్తితే 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. సెప్టెంబర్లోగా రాష్ట్రంలో 30 సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తవుతుందని, కరెంటు సరఫరా సమస్యలు తగ్గుతాయని తెలిపారు. పవరు మన దగ్గర లేదు అనేది లేదు. పవర్ మనకు కావాల్సినంత పవర్ ప్రొడక్షన్ ఉంది, పవర్ తయారు చేస్తున్నాము, పవర్ తీసుకుంటున్నాము, పవర్ ఉంది. ఓన్లీ ఎండ తీవ్రత వల్ల, విపరీతమైన వాడకం వల్ల ట్రాన్స్మిషన్ లైన్స్ విపరీతమైన ఎండ వల్ల మాత్రమే దెబ్బతింటున్నాయి. అప్పుడప్పుడు దెబ్బతిన్న వాటిని కూడా మా శ్రమ చేసి వేగవంతంగా పనిచేస్తాం. మీరు ఎగ్జాంపుల్ ఒకటే చూడండి, మొన్న సత్తెనపల్లిలో లోడ్ ఎక్కువ హీట్ ఎక్కి ట్రాన్స్ఫారాలు మళ్ళీ ఆయిల్ చేంజ్ చేయడానికి దింపి మళ్ళీ ఆయిల్ చేంజ్ చేస్తే మా సిబ్బంది ఎమ్మటే ఇమీడియట్గా బ్లాస్ట్ అవటం వల్ల, వేడి తీవ్రత వల్ల బ్లాస్ట్ అవటం వల్ల అంటే ఒక అతనికి 60-70% ఒళ్ళంతా కలిపోయింది, ఇంకొక అతనికి 40% కలిపోయింది, ఇంకొక అతను కొద్దిగా తుట్లో తప్పిన ప్రమాదం బయటపడ్డాడు. వీళ్ళందరూ కూడా హాస్పిటల్లో చేర్చి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, ఇంకా 20 రోజుల పైన పట్టిద్ది అంటున్నారు. అంటే సిబ్బంది పనిచేసినా సరే, శ్రమోర్చి పనిచేసినా సరే, ఎప్పుడు మనం ఊహించిన రీతిలో టెంపరేచర్స్ పెరగటం, టెంపరేచర్లు పెరగడాన్ని ఆటోమేటిక్గా వినియోగం కూడా పెరగటం వల్ల కొద్దిగా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. వాటిని టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తా. ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చింది, ఏదైనా రిపేర్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా సమాచారం ఇస్తే ఇమీడియట్గా వచ్చేస్తాం.